తెలంగాణ కుంభమేళ అతిపెద్ద ఆదివాసీ గిరిజన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అత్యంత వైభవంగా జరుగుతోంది. కాసేపట్లో జాతరలో కీలక ఘట్టమైన సమ్మక్క తల్లి గద్దె ఎక్కనుంది. చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లిని ఆదివాసీ గిరిజన పూజారులు మేడారం తీసుకొస్తున్నారు. మరి కాసేపట్లో సమ్మక్కతో గద్దెల దగ్గరకు చేరుకోనున్నారు. దీంతో భక్తుల దర్శనాలను నిలిపివేశారు. గద్దెల దగ్గర అంతా శుద్ధి చేశారు. అమ్మను గద్దెపై ప్రతిష్ఠించే సమయంలో లైట్లు ఆర్పివేయనున్నారు. శానిటేషన్ కొంచెం త్వరగా చేయించండి. సిబ్బంది ఒక 10 మందిని తీసుకోండి లోపలికి. సరిగ్గా 2 ఏళ్ల తర్వాత అడవిలో నుంచి జనంలోకి వచ్చింది సమ్మక్క తల్లి. చిలకలగుట్ట నుంచి ఆదివాసీ గిరిజన పూజారులు సమ్మక్క తల్లికి ప్రత్యేక పూజలు చేసి మేడారం బయలుదేరారు. కుంకుమ భరిణి రూపంలో ఉన్న సమ్మక్కను భక్తి శ్రద్ధలతో భక్తుల దర్శనానికి తీసుకొస్తున్నారు. కోట్లాది మంది భక్తుల కొంగు బంగారమైన సమ్మక్క మరి కాసేపట్లో గద్దెపై దర్శనం ఇవ్వనుంది. అడవి తల్లికి డప్పు చప్పుళ్లు, కొమ్ము, కోయ నృత్యాలు, మేళ తాళాలతో స్వాగతం పలుకుతున్నారు భక్తులు. ఎర్రటి వస్త్రాలు కట్టుకున్న పూజారులు అత్యంత నియమ నిష్ఠలతో అమ్మను భక్తుల దర్శనానికి తరలిస్తున్నారు. మరో గంటలో గద్దెల దగ్గరకు చేరుకోనుంది సమ్మక్క. ఇక అమ్మవారి రాకకు స్వాగతం పలుకుతూ ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ 3 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. రాష్ట్ర మంత్రి, స్థానిక ఎమ్మెల్యే సీతక్క, ఇతర జిల్లా అధికారులు ప్రభుత్వం తరపున సమ్మక్కకు స్వాగతం పలికారు. అమ్మ అరణ్యం నుంచి బయటకు రావడంతో భక్తులు జయ జయ ధ్వానాలు చేస్తూ తన్మయత్వంతో మునిగిపోయారు. చిలకలగుట్ట నుంచి మేడారం వరకు భక్తజన సంద్రమైంది. ఎక్కడ చూసినా ఇసుకేస్తే రాలనంతగా భక్తులు అమ్మకు స్వాగతం పలికేందుకు పోటీ పడుతున్నారు. శివసత్తుల పూనకాలు, గిరిజన సంప్రదాయాల ఆటపాటలతో ఆ ప్రాంతమంతా శిగం ఊగుతోంది. దారి పొడవునా రంగురంగుల ముగ్గులు వేసి దీపాలు వెలిగించారు భక్తులు. తమ ఇంటి దైవం సమ్మక్క తల్లి రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఇక దారి పొడవునా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. సమ్మక్క తల్లి మనందరినీ చల్లగా చూడనికే వస్తుంది. ఒక్కసారి గమనించి చూసినట్టయితే ఎర్రటి బట్టని నెత్తికి కట్టుకున్నటువంటి పంతులు స్వామి అమ్మవారిని తీసుకొని వస్తున్నాడు. ఆ స్వామి దగ్గరికి ఎవ్వరు పోకుండా పబ్లిక్ అందరినీ కూడా ఆపనికే ఆ రోప్పాటోళ్ళందరూ కూడా చాలా కట్టుదిట్టం చేసిండ్రు. వాళ్ళ బయటకున్నారు తుడుము దెబ్బలు. ఈ అమ్మవారు ఇప్పుడు కరెక్ట్గా మన 4 కూడళ్ళ లెక్క అనిపిస్తుంది కదా అమ్మవారి గుడి ముందట. ఏదైతే లైట్ ఉంటుందో ఆ లైట్కి ముందర ఒక్క 20 నుండి 25 అడుగులు అనాలా, లేకుంటే 50 అడుగుల దూరం అనాలా, గంతనే దూరంలో ఉన్నది. అమ్మవారు రాగానే చక్కగా గుడికాడికే పోతుంది. గద్దెల దిక్కు రాదు కాబట్టి ఎడమ దిక్కు పోతుంది. ఎడమ దిక్కు అంతా కూడా చల్లగా చిన్నగా చేసేస్తున్నారు. మొత్తం తిన్నగా పోతుంది అని చెప్తారు కదా. అమ్మవారు చక్కగా గుళ్ళకి వెళ్ళిపోతుంది. అమ్మవారు గుడిల కాడికి వచ్చినాక అమ్మవారిని మంచిగా పూజలు చేసుకుంటారు. ఎవరైతే గిరిజన బిడ్డలు ఆదివాసీ బిడ్డలందరూ కూడా ఉన్నారో
ఎర్రటి నెత్తికి బట్టను కట్టుకున్నటువంటి అమ్మ 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 ఆ పంతులు చేతిలో ఉంది. ముగ్గురు ఉన్నారు, మనకు ఎవరి చేతిలో ఉన్నదో అమ్మ వాళ్ళకి మనకెవరికి తెలియదు. ఎందుకంటే ఆ ముగ్గురు ఎర్రటి నెత్తికి బట్టలు కట్టుకున్నటువంటి పంతుళ్ళు అమ్మవారిని తీసుకొస్తున్నారు. అమ్మవారి వచ్చేటప్పుడు అంగరంగ వైభవంగా సాగుతున్న ఈ సంబరంలా మన అందరం పాలు పంచుకోవడం, మనందరం అమ్మవారిని చూడడం ఎంత మంచిగా అనిపిస్తున్నది, మనసుకి ఎంత ఆనందం అనిపిస్తున్నది. అమ్మ మేము నీ దాకా రాలేము, నీ అంత నువ్వు వచ్చే అంత దగ్గరికి రాలేము, నిన్ను చూడలేకపోతున్నాము, నీ దాకా రాలేకపోతున్నాము, నిన్ను చూడాలని మనసున్నది కానీ నా ఆరోగ్యం సహకరిస్తలేదు అమ్మా అని మొక్కుకునేటటువంటి పెద్ద మనుషులందరికీ ఇట్లా పెద్ద మనుషులు అయినాక ఇన్ని రోజులు వచ్చిపోయినామమ్మ, పోయినసారి దాకా వచ్చినాము కానీ ఈసారి రాలేకపోతున్నామని కోరుకునేటటువంటి పెద్దోళ్ళందరికీ ఇట్లా అమ్మ ఇట్లా మన V6ల కెంచి కనబడు కూడా నిజంగా మన జన్మధన్యము, చూస్తున్నటువంటి వాళ్ళ జన్మధన్యము. ఇగో వీళ్ళందరూ తెల్లబట్టలు వేసుకొని వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మొత్తము వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళే, ఆదివాసీ బిడ్డలే. వాళ్ళందరూ ముడితే మాసిపోనంత తెల్లగున్నటువంటి బట్టలు, మల్లె పువ్వు లెక్క, చందమామ అంత తెలుపు, మల్లె పువ్వు అంత తెలుపు అని మనం పాడుకుంటాం కదా పాటలల్లా. అసొంటి తెల్లటి బట్టలు కట్టుకొని ఆదివాసీ బిడ్డలందరూ కూడా అమ్మ చుట్టుముట్టు నడుస్తున్నారు. అమ్మను మాత్రం ముగ్గురు ఆదివాసీ పంతులు నెత్తికి ఎర్రటి బట్టని కట్టుకొని వాళ్ళు తీసుకొని వస్తున్నారు. వాళ్ళ చుట్టూ రోప్ పార్టీ మనకు కనబడుతున్నారు. ఆకుపచ్చ బట్టలు వేసుకున్నటువంటి పిల్లలు ఎవరైతున్నారో వాళ్ళంతా ఆదివాసీ బిడ్డలు. అమ్మవారి దగ్గరికి ఎవ్వరు అడుగు కూడా దగ్గరికి వేయకుండా కాసుకుంటూ వస్తున్నటువంటి వాళ్ళు కనబడినా కూడా దగ్గరకు వస్తున్నట్టు కనబడినా కూడా వాళ్ళని నూకి పడేయనీకే సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. అమ్మవారు వస్తున్నది, చక్కగా అమ్మవారు గుళ్ళకి రానికే సిద్ధమైంది. అమ్మవారిని రోడ్పాటోళ్ళు చాలా కట్టుదిట్టంగా తీసుకొని వస్తున్నారు. ఆ కట్టుదిట్టంగా తీసుకొని వచ్చుట్లా ఒక ముచ్చటున్నది. అమ్మవారిని దగ్గర నుండి చూస్తున్నటువంటి భాగ్యం వాళ్ళందరికీ ఇట్లా కలిగినట్టున్నది. అంత అమ్మవారిని తీసుకొని వచ్చిన తర్వాత అద్భుతమైనటువంటి పూజలు జరుగుతాయి. అయితే అమ్మవారు చక్కగా గుళ్ళకి వచ్చినాక ఒక్కటి జరుగుతుంది. అదేంటంటే చుట్టుముట్టు మొత్తము లైట్లన్నీ బంద్ చేస్తారు. లైట్లు బంద్ చేసినాక అమ్మవారికి ఆ గిరిజన బిడ్డలు, ఆ ఆదివాసీ బిడ్డలు ఏవైతే పూజలు చేయాలనుకుంటారో ఆ పూజలన్నీ నిమ్మలంగా చేసుకొని అమ్మవారిని శాంతపరిచినాకనే మనకు అమ్మవారి దర్శనాన్ని కలిగిస్తారు. ఇప్పుడు దర్శనానికి పోతుంటే కూడా పబ్లిక్ అందరు కూడా దర్శనానికి పోయి లైన్లలో ఉన్నారు, అమ్మవారి కోసం ఎదురు చూస్తున్నారు. ఇక్కడ మనము టీవీలో చూసినట్టయితే ఆకుపచ్చటి బట్టలు వేసుకున్నటువంటి పిల్లలందరూ పోతున్నారు. వాళ్ళే ఆదివాసీ బిడ్డలు, వాళ్ళే తుడుం దెబ్బ బిడ్డలు, వాళ్ళే అమ్మవారిని కాసుకుంటారు. కళ్ళకు రెప్పలు ఎట్లయితే కాసుకొని ఉంటాయో అట్లా అమ్మవారిని కంటికి రెప్పలెక్క కాసుకొని కూర్చున్నారు, కాసుకొని నడుస్తున్నారు, చూస్తున్నారు. ఈ రోప్పాటి వాళ్ళందరూ కూడా పబ్లిక్ని కంట్రోల్ చేస్తున్నారు. ఒక్కసారి కనుక మనము ఇక్కడ దూరం నుండి చూస్తుంటేనే అమ్మవారు మనకు అట్లా కనబడుతున్నది. ఆ కనబడ్డప్పుడే ఆ మూడు ఎర్రటి తలకు బట్టలు కట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ ముగ్గురు చేతుల్లో కూడా అమ్మవారికి సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయి. ఎవరి చేతిలో అమ్మవారికి సంబంధించిన కుంకుమ భరిణి ఉందో మనకు తెలియదు. కానీ ఇగో మీరు చక్కగా చూసినట్టయితే నెత్తికి ముసుగు కట్టుకున్నారు, ఎర్రటి ముసుగు. అది ఆ ముసుగు కట్టుకున్న వాళ్ళ చేతుల్ని అమ్మవారు ఉంది. ఇక్కడ మొదట ఆయన ముందు పోతున్నాడు, ఒక ఆయన, ఇద్దరు పక్కపక్కకే పోతున్నారు. వాళ్ళే అమ్మవారిని తీసుకొస్తున్నారేమో అన్నట్టుగా అనుమానం కూడా అనిపిస్తుంది మనకు ఆలోచన చేస్తుంటే. మరి వాళ్ళిద్దరినీ కూడా మంచిగా చూసి దండం పెట్టుకోండి అమ్మ. ఇళ్ళ కాడ ఉన్న వాళ్ళందరూ కూడా మీరు రాలేకపోయినాము, అయ్యో ఈ కిత్తకు మాకు పానం బాగలేకపోయే రాలేకపోతే మనం బాధపడాల్సిన అవసరం లేదు. చూడండి, నిమ్మలంగా చూసుకోండి అమ్మవారిని. అంత దగ్గరికి అయితే మీరు చూడకపోదురు. ఏ జాతరకు వచ్చినా కూడా ఈ జాతరకు మీకందరికీ అమ్మవారిని కళ్ళకు దగ్గరగా టీవీలలోనే చూపిస్తున్నందుకు నాకు కూడా ఆనందం అనిపిస్తున్నది. అక్షింతలు చల్లుతున్నారు అమ్మవారు వస్తుందని. అమ్మవారి కోసం రంగురంగుల ముగ్గులేసిండ్రు, అమ్మవారి కోసం అని పూలెగరేస్తున్నారు. అమ్మవారి రాకను, అమ్మవారి ఆగమాన్ని ఎంత ఆనందంగా పబ్లిక్ అందరూ కూడా ఆహ్వానం చేస్తున్నారో చూస్తే నిజంగా మనసుకు సంబురం అనిపిస్తుంది.
వాళ్ళ వాయిద్యాలు, ఆదివాసీ వాయిద్యాలు, ఆదివాసీ పూజలు, ఆదివాసీ సంస్కృతి, వాళ్ళ ఆచారాలు ఇవన్నీ కూడా చాలా గొప్పవి. ఎందుకంటే వాళ్లకు నాగరికత అనేది అద్భుతమైన నాగరికత. వాళ్ళని వీళ్ళని మోసం చేసుడు అనేది వాళ్ళకి ఏం ఎరకలేదు. వాళ్లకు ఏం తెలిసినా ఒకటే, అందరికీ మంచి చెయ్యాలి, అందరూ మంచిగా ఉండాలి, నలుగురి కడుపు నిండాలి అనేటటువంటి మంచి ఉద్దేశంతో ఉంటారు. కాబట్టి ఆ అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నది, వాళ్ళ పూజలు అంగీకరిస్తున్నది. అట్లనే వాళ్ళు ఇంకొక రకంగా కూడా చాలా మంచోళ్ళు. మనందరినీ కూడా అమ్మ కరుణ మనందరికీ ఉండేటందుకు వాళ్ళు అమ్మను పబ్లిక్లకి తీసుకొని వస్తున్నారు. వనంలకించి జనంలకు వస్తున్న సమ్మవ తల్లి నీకు వేల వేల శనార్థులు అని చెప్పుకుంటా మనము ఈరోజు ముందుకు నడుస్తున్నాము. అమ్మవారితోటి కొంత 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 ముందుకు వచ్చేస్తున్నారు. దగ్గరికి వచ్చిన తర్వాత, మొత్తం దగ్గరికి వచ్చిన తర్వాత అమ్మవారు గద్దెల కాడికి పోయిన తర్వాత లైట్లన్నీ బంద్ అయిపోతాయి. లైట్లు బంద్ అయినప్పుడు మాత్రము పబ్లిక్ అందరికీ ఒక ముచ్చట చెప్తున్నా, దయచేసి మీ పిల్లలు, మీ తల్లిదండ్రులు, మీ భార్య, మీ భర్త ఎవరుంటే మీ పక్కకు వాళ్ళు, మీకు సంబంధించిన వాళ్ళు, మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. ఎవరు ఎటు ఆగం కాకుండా, పరిశాన్ కాకుండా, పండుగ చేసుకుందామని వచ్చినాము ఏడవకుండి, బాధపడకుండి. అమ్మ మనల్ని అందరినీ చల్లగా చూడడానికనే ఈడికి పిలుచుకుంది. అమ్మను చూడడానికి మనం వచ్చినాము. మనం ఆగం చెయ్యొద్దు, ఆగం కావద్దు అని మళ్ళొక్కసారి వచ్చినటువంటి భక్తులందరికీ చెప్పుకుంటా, అమ్మవారు వస్తున్నారు. అమ్మవారిని మంచిగా ఒక్కసారి దండం పెట్టుకోండి. ఆ సమ్మక్క తల్లి మనందరి ముగ్గురు ఎర్రటి ముసుగులు వేసుకున్న పంతులు తీసుకొని వస్తున్నారు. దగ్గర దాకా వచ్చేసినాం మనం. ఇప్పుడు దగ్గర దాకా వచ్చేసినాం మనము. కరెక్ట్గా గుడి ముందటనే ఉన్నాము. అమ్మవారికి దండం పెట్టుకోండి తమ్ముళ్ళారా. అమ్మవారికి మంచిగా మన బతుకులు మంచిగా ఉండాలి, మన రాష్ట్రం మంచిగా ఉండాలి, మన దేశం మంచిగా ఉండాలి, మనం ఎటువంటి కష్టాల పాలు కావద్దు, ఏ కరోనాలు మన బారిన పడొద్దు, ఏ ఇబ్బందులకు మనం గురి కావద్దు అని మంచిగా దండాలు పెట్టుకోండి. అమ్మవారికి జై కొట్టుకుంటా, సమ్మక్క తల్లికి జై, సమ్మక్క తల్లికి జై, సమ్మక్క తల్లికి జై, సమ్మక్క తల్లికి జై అనుకుంటా అమ్మవారిని జై జయ ధ్వానాలతోటి మంచిగా లోపలికి తీసుకొని వస్తున్నారు. ఇంకొక ముచ్చట చూసినట్టయితే అమ్మవారు వస్తుంటే లైన్లలో నిలబడ్డ పబ్లిక్, లైన్లలో నిలబడ్డ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆత్రము ఆపుకోలేక, సంతోషము పట్టలేక మీదున్న తడకలన్నీ కూడా ఊడగొట్టేసిండ్రు. మీదున్న తడకలన్నీ ఊడగొట్టి అమ్మవారిని చూస్తున్నారు. ఎంత ఆనందంగా ఉందో. ఈ అమ్మవారు ఆగమనం కోసం మొత్తం ముగ్గులేసిండ్రు అని చెప్పినాం కదా. రోడ్డంతా అమ్మవారు వస్తున్నందుకు లోపల దర్శనాలన్నీ ఆగిపోయినాయి. ఆ అమ్మవారి కోసమని లోపల గుడంతా శుభ్రం చేసిండ్రు. మొత్తము ఆదివాసీ బిడ్డలు రకరకాల ముగ్గులు వేసిండ్రు. లోపట మంచిగా గుడంతా శుభ్రం చేసిండ్రు. అమ్మవారిని లోపటికి తీసుకొని పోతున్నాం మనం. ఇప్పుడు ఒక్కసారి గమనించినట్టయితే అమ్మవారు మెల్లగా లోపలికి వచ్చేస్తున్నారు. ఒక్కసారి గట్టిగా జై బోలో సమ్మక్క తల్లికి జై అనుకొని అమ్మవారికి గట్టిగా దండం పెట్టుకోండి. వచ్చేసింది అమ్మ, గుళ్ళకు వచ్చేస్తుంది. మనందరి జీవితాలన్నింటినీ కూడా చల్లగా చూడనికే ఆ చంద్రుడి చల్లటి వెన్నెల కన్నా కూడా చల్లటి ప్రేమ, మంచి ప్రేమ, తెల్లటి ప్రేమ ఉన్న తల్లి మనందరి కోసం గుళ్ళకు వచ్చేస్తుంది. ఒక్కసారి అమ్మవారిని తలుచుకుంటూ, అమ్మవారికి జై కొట్టుకుంటూ అమ్మవారిని లోపలికి తీసుకెళ్తున్నాము. ఎంతమంది పోలీసు బందోబస్తు, ఎంతమంది తుడుం దెబ్బ బందోబస్తు, ఎంతమంది గిరిజన బిడ్డలు, ఆదివాసీ బిడ్డల బందోబస్తు, వీటన్నిటి నడుమ అమ్మను తీసుకొని వస్తుంటే ప్రాణము ఆకాశంలో తేలుతున్నట్టు అనిపిస్తుంది. అబ్బా అమ్మ వచ్చిన వాయిగా నువ్వు, నీకోసము 2 ఏళ్ళ వండి 2 ఏళ్ళ సంధి చూసి ఆగమైనమమ్మ, మా కష్టాలను తీర్చనికే వస్తున్నవా తల్లి, మా కోసం వస్తున్నవా అని ఎంతమంది పబ్లిక్ ఏడుస్తున్నారు. అమ్మవారి రాకతోటి చాలా మందికి షిగాలు వస్తున్నాయి. అమ్మవారి లోపలికి నడుస్తున్నారు. మనం చూసినట్టయితే అమ్మవారు గేటు లోపలికి కూడా కమాను, మనకి ఏదైతే ఎదురుగా కమాను ఉంటుందో ఆ కమాను గేటు లోపలికి కూడా అమ్మవారు వచ్చేసిండ్రు. మెల్లిగా అమ్మవారి వెనకాల ఆ
ఆదివాసీ బిడ్డలందరూ కూడా తరలుతున్నారు. ఇంత చక్కటి అమ్మవారి వనంలోంచి జనంలోకి రాక అని మా తమ్ముడు ఇంతకుముందు చెప్పినట్టు ఆ అమ్మవారు చక్కగా లోపలికి వస్తుంటే ప్రాణం అంతా చల్లగా అనిపిస్తున్నది. రామ్మారా, మా బాధలు మస్తున్నాయి, మా కష్టాలు మస్తున్నాయి, మా బిడ్డల బాధలు ఉన్నాయి, మా అమ్మల బాధలు ఉన్నాయి, మా అన్నల బాధలు ఉన్నాయి. మా కష్టాలు వినమ్మా, వచ్చి మాకు మంచి చేయి, నీ మంచి మనసుతోటి మాకు మంచి చేస్తే మేము చల్లగా బతుకుతామమ్మా. నీ పేరు చెప్పుకుంటా మా పిల్లలకు నీ పేర్లు పెట్టుకుంటా మేము బతుకుతాం తల్లి అని ఎంతమంది అన్నదమ్ముళ్ళు మనల్ని అమ్మని కొలుసుకోనికి వచ్చిండ్రో మనందరికీ తెలుసు. 1,50,000 పబ్లికు, 2 లక్షల పబ్లికు ఒక సమయంలో వచ్చేటోళ్ళట. ఎందుకంటే 1997, 98, 99 ఆ ప్రాంతంలో అప్పుడప్పుడే బిర్జి కడుతున్న సందర్భంలో పబ్లిక్ చాలా తక్కువ వస్తుంటారట. వచ్చిన వాళ్ళందరూ కూడా రోడ్లు చక్కగా లేక ఎడ్ల బండ్ల మీద వద్దురట. అంత పబ్లిక్ 1,00,000 పబ్లిక్ వచ్చిండ్రు ఈసారి అని కొన్నిసార్లు, 2 లక్షల పబ్లిక్ వచ్చిండ్రు అని కొన్నిసార్లు. ఒక్కొక్కసారి పబ్లిక్ డబుల్ అవుతుంది అంటారు కదా. ఆ డబుల్ అయిన పబ్లిక్ ఈరోజు 25-26 ఏళ్ళకు వచ్చేసరికి 1,50,000 పబ్లిక్ అయింది, 2 కోట్ల పబ్లిక్ అయింది. 1,50,000 పబ్లిక్ ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో అది వచ్చి ఉన్న పబ్లిక్. ఇక మిగతా 2 కోట్ల పబ్లిక్ అంటున్నా కదా, ఆ 50 లక్షల పబ్లిక్ ఏదైతున్నారో వాళ్ళందరూ కూడా వచ్చిపోయిన పబ్లిక్. ఇక్కడ అమ్మవారు గుళ్ళకి వచ్చేస్తున్నది. ఒక్కసారి ఆ ఎర్రటి బట్టలు కట్టుకున్నటువంటి 3 పంతులను చూసినట్టయితే అమ్మేటటువంటి గద్దెల దగ్గరికి వచ్చేస్తున్నది. గద్దెల దగ్గర ఉన్నటువంటి ద్వారం దగ్గరికి వచ్చింది. అమ్మవారి రాకని సంతోషపడి మొత్తము అమ్మవారి రాక కోసం ఎన్ని పూల అలంకారాలు చేసిండ్రో చూడండి. అమ్మవారిని జాగ్రత్తగా తీసుకొస్తున్నారు. అమ్మవారి కోసమని మొత్తం అలంకారం చేసిండ్రు. అద్భుతమైన అలంకారం. అమ్మా నువ్వు వస్తున్నావని జరుగుతున్నటువంటి అలంకారము మనం జాగ్రత్తగా గమనించి చూసినట్టయితే అమ్మవారు 3 ఎర్రటి ముసుగులు వేసుకున్నటువంటి పంతుల చేతుల్లోనే ఉన్నది. ముందు ఒక పంతులు ఉన్నాడు, వెనకాల 2 పంతులు ఉన్నారు. 2 చేతుల్లోనే ఉన్నది అమ్మవారు. అమ్మవారిని జాగ్రత్తగా ఒక్కరు పట్టుకుంటే ఆగదమ్మా. అమ్మ చాలా ఉగ్ర స్వరూపిణి. గద్దె మీదకి వచ్చినాకనే శాంతపడుతుంది. కాబట్టి అమ్మవారికి పూజ అయినాకనే శాంతపడుతుంది. అందుకే అమ్మ వస్తూనే ఉన్నది, గద్దె మీదకి వచ్చేస్తున్నది. మనం అందరం ఎంత అదృష్టవంతులం. ఈరోజు గద్దె మీదకి వస్తున్న అమ్మని చూస్తున్నాము. జై బోలో సమ్మక్క సారక్క తల్లికి జై అనుకుంటా అమ్మవారు గద్దెల మీదకి వస్తుంది. అమ్మ గడప దాటిన అమ్మవారు గద్దె మీదకి రానికే 2 నిమిషాలు కూడా పట్టదు. ఏవైతే అమ్మవారి చుట్టుముట్టు గ్రిల్ ఉంటుందో, ఆ ఇనుప ఊచలు ఉంటాయో, ఆ ఊచల దాకా వచ్చేస్తుంది అమ్మ. గేటు కనబడుతుంది మనకు. ఆ గేటు తర్వాత నెత్తికి పచ్చటి ముసుగులు వేసుకున్న వాళ్ళు కనబడుతున్నారు. అమ్మవారిని జాగ్రత్తగా గేటు లోపలికి తీసుకొస్తున్నారు. చూస్తున్నాం మనము. అమ్మవారిని చూస్తుంటే ఒక దిక్కు ఆనందం అవుతుంది, ఒక దిక్కు పరిశాన్ అనిపిస్తుంది. అమ్మ వచ్చినవా తల్లి అని కొంతమంది అనుకుంటే, అమ్మ నిన్ను తీసుకొచ్చి గద్దె మీద దించినాం తల్లి, మా పని సక్రమంగా నిర్వర్తించనిచ్చినావు తల్లి అని మిగతా వాళ్ళు అందరూ అనుకుంటున్నారు. అమ్మను తీసుకొచ్చిండ్రు. అమ్మ గద్దె మీదకి వస్తుంది. మెట్లు ఎక్కుతున్నారు. అందుకే మనకు అక్కడ కిందికి మీదికి పబ్లిక్ అంతా వంగుతున్నట్టు లేస్తున్నట్టు తెలుస్తున్నది. చూడండి, అమ్మవారికి సంబంధించినటువంటి ఏనికి ఊద్దాన్ని కూడా పట్టుకొని వస్తున్నారు. అమ్మవారిని చాలా జాగ్రత్తగా తీసుకొస్తున్నారు. ఇంత పబ్లిక్, ఇంతమంది అమ్మవారిని తీసుకొని రానికే నిలబడ్డరు. అమ్మవారి చుట్టుముట్టు వాళ్ళందరూ కూడా అమ్మవారి కోసమే వస్తున్నారు. ఊద్దాన్ని పట్టుకొని అమ్మవారి ముందు ఒక అతను ఉన్నాడు. ఆ ఊద్దాన్ని పట్టుకున్న అతను వెనకలనే, ఊద్దాన్ అంటే మనందరికీ తెలుసు పొగేసేటటువంటి కుండ. ఆ కుండ ముందు వెనకనే అమ్మవారు కనబడుతుంది మనకు. కుండ ఏడున్నదో కుండ కిందనే అమ్మవారు కనబడుతుంది. ఒక అతను కుండ పట్టుకొని ఉన్నాడు. ఆయన వెనకాల కింద 2 అమ్మలు ఉన్నారు. నెత్తికి ఎర్రటి తువాళ్ళు కట్టుకొని, ఎర్రటి రుమాళ్ళు కట్టుకొని, వాళ్ళ చేతుల్లో అమ్మవారు ఉన్నది. వాళ్ళకు సంబంధించినటువంటి సంగీత వాయిద్యాలు, వాళ్ళకు సంబంధించినటువంటి పూజలు, వాళ్ళకు సంబంధించినటువంటి ఆచారం అదంతా కూడా సాగుతున్నది. అదంతా సాగినాకనే అమ్మవారు
చల్లగా నిమ్మలంగా నిలుస్తారు. మనం గద్దె మీదకి వచ్చినటువంటి అమ్మవారిని చూసినాము. ఇదంతా కూడా వెదురు బొంగులతోటి ఉంటుంది కాబట్టి మనము నెత్తి మీద కుండ పట్టుకున్నటువంటి ఇద్దరు పంతులను చూస్తున్నాము. అది కుండనా లేకపోతే ఇంకొకట అనేది అర్థమైతలేదు, కానీ మొత్తం పబ్లిక్ అంతా కూడా అది కుండలాగా అనిపించింది. అందులో అమ్మవారికి ఏమైనా కళ్ళు గిట్ల తీసుకొస్తున్నారేమో అనుకున్నా. కాదు కాదు, అది సొరకాయ బొంగు ఉంటుంది కదా, సొరకాయ బూర అంటాం మనము. ఆ సొరకాయ బూరలు అవి అమ్మవారి కోసం ఏదో తీసుకొస్తున్నారు. ముందట కొమ్ము ఉన్నది. కొమ్ము అంటే ఇట్లా పాట పాడతారు కదా వాళ్ళు, గిరిజన సాంప్రదాయంలో వాడేటటువంటి ఆదివాసీ బిడ్డలు వాయించేటటువంటి వాయిద్యాలు, వాటన్నింటితోటి అమ్మవారిని తీసుకొచ్చిండ్రు. అమ్మవారు గద్దె మీదికి వచ్చింది అని అనిపించిన తర్వాత మొత్తం అక్కడ అమ్మవారి కోసమని మొత్తము పూజలు అయిన తర్వాత అమ్మవారిని చక్కగా దర్శనం చేసుకున్న తర్వాతనే మనం అందరం కూడా నిమ్మలంగా ఉందాము. అమ్మవారికి దండం పెట్టుకోండి, గట్టిగా దండం పెట్టుకోండి. అమ్మ వచ్చినవా తల్లిగా మమ్మల్ని అందరినీ చల్లగా చూడడానికి అని దండం పెట్టుకోండి. అమ్మ ఈరోజు రాత్రి నుండి షురు చేసి దర్శనాలు రేపు పొద్దంతా ఇస్తుంది. మళ్ళీ అమ్మకు చందమామ అంటే చాలా ఇష్టమట, అందుకే పున్నమి రోజు వస్తుంది. ఆ పున్నమి వెన్నెల అంతా కూడా రాత్రంతా అమ్మ ఆ పున్నమి వెన్నెలనే కూర్చుంటుంది నిమ్మలంగా. అమ్మవారికి పూజలన్నీ జరుగుతాయి. ఇప్పుడు దీపాలన్నీ ఆర్పుతారు. దీపాలన్నీ ఆర్పినాక పూజలు జరుగుతాయి. ఎవరిని లోపలికి రానియరు. వాళ్ళ సాంప్రదాయానికి సంబంధించిన అన్ని పూజలు అయిపోయినాకనే, మొత్తం అన్ని పూజలు అయిపోయినాకనే మనకు దర్శనం ఉంటుంది. అమ్మవారిని గద్దెల మీద ప్రతిష్ఠించడం జరిగింది. మొత్తానికి అమ్మవారు వచ్చింది, గద్దెల మీదకి వచ్చింది, ప్రతిష్టాపన జరిగింది. వాళ్ళు చేసే పూజలు ఏవైతే ఉంటాయో అవన్నీ లైట్లన్నీ ఆర్పినాక చేస్తారు. ఇక ఆ పూజలన్నీ అయినాక మనకు దర్శనం ఇస్తుంది అమ్మవారు. కాబట్టి అమ్మవారికి ఒక్కసారి గట్టిగా దండం పెట్టుకోండి. మంచిగా అమ్మ మమ్మల్ని చల్లగా చూడు, ఇంత కష్టపడి వచ్చినాము, పిల్ల పాపలతో వచ్చినాము, ముసలి ముతకతోటి వచ్చినాము, ఉన్నదేదో కట్టుకొని వచ్చినాము, కారం ఉప్పు తెచ్చుకున్నామమ్మ, కోళ్ళు మాత లేవు అనుకున్న వాళ్ళు కూడా ఆ కారం ఉప్పుతోటే తిననికే సిద్ధంగా ఉన్నారు. కానీ అమ్మవారిని చూసినాకనే పోతామని ఇంకా ఉన్నారు. ఒక్కొక్కరు వారం రోజుల నుండి ఉన్నారు, ఒక్కొక్కరు 3 రోజులే ఉన్నారు. అయినా కూడా అమ్మవారు మన అందరినీ దీవించనికే ఆ చల్లని తల్లి వచ్చింది. సమ్మక్క తల్లి, సమ్మక్క తల్లి గద్దె మీదకి కోపంగా వచ్చింది. అమ్మను ఆదివాసీ పూజలన్నీ చేసి శాంతపరిచి తర్వాత మనందరికీ దర్శనం ఇస్తారు. ఈ తెలంగాణ పబ్లిక్ అంతా అమ్మవారి కోసమని వచ్చిండ్రు. వచ్చిన పబ్లిక్ అందరికీ కూడా శనార్థులు తెలియజేసుకుంటా అమ్మవారిని చల్లగా చూడమని కోరుకుంటా. ఒక్కసారి అమ్మవారికి మీరు కూడా దండం పెట్టుకోండి కళ్ళు మూసుకొని. ఈరోజు ఈ సమయానికి అమ్మవారి ప్రతిష్టాపన అయిపోయింది. సమయం చూసినట్టయితే మొత్తానికి సమయము ఇప్పుడు 9:26 అవుతుంది. ఆదివాసీ బిడ్డ సీతక్క కూడా ఆ ప్రతిష్టాపన కాడికి వచ్చింది అమ్మవారిని చూడడానికి. అమ్మవారిని తన దగ్గరుండి ఈ సంవత్సరం సీతక్క మంత్రి పదవి హోదాలో ఉండి అమ్మవారిని ప్రతిష్టాపనకు తీసుకొని వచ్చింది. ఆ అమ్మ సీతక్కకు కూడా మన అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా. చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మా V6 ఛానళ్ళ తరఫు నుండి మిమ్మల్ని అందరికీ కూడా అమ్మవారిని చూపియనికి కష్టపడ్డ తమ్ముళ్ళు అన్నలు అందరి తరఫున ధన్యవాదాలని తెలియజేసుకుంటా. ఈరోజు అమ్మవారు 9:26 ప్రతిష్టాపన జరిగింది. సమ్మక్క ప్రతిష్టాపన ఈరోజు అయింది. నిన్ననే రాత్రి 10-11 గంటల సమయంలో సారక్క ప్రతిష్టాపన జరిగింది. ఇద్దరు అమ్మవార్లు గద్దెల మీద ఉన్నారు. కోరుకోవాలనుకున్న వాళ్ళు కోరుకోండి, మీకు కావాల్సినవి అన్నీ జరుగుతాయి. అమ్మవారిని నమ్ముకోండి, కొంగు బంగారం చేస్తుంది తల్లి. కాబట్టి అమ్మను నమ్ముకున్న వాళ్ళందరికీ కూడా కొంగు బంగారం అవుతుంది. నమ్ముకున్న వాళ్ళందరూ కూడా నిమ్మలంగా అమ్మ మీద భారం వేసి వెళ్ళిపోదురు. కానీ అమ్మవారి దర్శనానికి ఇక నేను కూడా పోయి లైన్ నిలబడతా. ఎందుకంటే మస్తు పబ్లిక్ నిండిపోయినరు. అమ్మ పూజలు అయ్యి షురు చేసేసరికి లైట్లు బంద్ చేయమని కూడా చెప్తున్నారు.
వాళ్ళందరూ కూడా లైట్లు బంద్ చేస్తే ఇక అమ్మవారి పూజలు షురువు అవుతాయి. అమ్మవారి పూజలు షురువు కావాలంటే లైట్లు బంద్ చేయాలి. మనం చూసినట్టయితే లైట్లన్నీ కూడా బంద్ అయినాయి, అమ్మవారి పూజలు షురువు అవుతాయి. ఇక ఇప్పుడు సమ్మక్క సారక్క తల్లులు ఇద్దరు కూడా గద్దె మీద ఉన్నారు. రేపు రాత్రంతా, ఈరోజు రాత్రంతా, శనివారం సాయంత్రం దాకా అమ్మలు ఉంటారు కాబట్టి రాగలిగిన వాళ్ళు వచ్చి దర్శనం చేసుకోండి, రాలేని వాళ్ళు ఇంటికాడనే దర్శనం చేసుకోండి. ఇది V6 ఛానళ్ళకి ఎంచి చంద్రవ రిపోర్టింగు. మళ్ళొక ముచ్చటతోటి మళ్ళీ కలుస్తా. నేను కూడా పోయి అమ్మవారిని దర్శనం చేసుకుంటా. అన్నలారా అక్కలారా మీ అందరికీ వేల వేల శనార్థులు. మమ్మల్ని అందరినీ దీవిస్తున్నందుకు మళ్ళొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా. చంద్రవ రిపోర్టింగు ఉంటా, పోయి దర్శనం చేసుకుంటా. మీ అందరికీ ఆ సమ్మక్క సారక్క తల్లి దీవెనలన్నీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ అందరికీ కూడా శనార్థులు.